అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుందండి, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ దాదాపు ఉప్పల్ దాడగానే బోడుప్పల్ డిపో వస్తుంది. డిపో దాడగానే మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ నెంబర్ 131 131 పిల్లర్ నియర్ బై మన ఆఫీస్ ఉంటుందండి. మీకు ఈజీగా కింద నెంబర్ ఇస్తా అండి. ఆ నెంబర్లకు వాట్సాప్లో మీరు జస్ట్ ఆయన పెట్టండి, వెంటనే లొకేషన్ షేర్ చేస్తా. గూగుల్ మ్యాప్లో కూడా మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి, టోటల్ మ్యాప్ దానిలో చూపించేస్తుంటుంది. ఈరోజు ఒక వెహికల్ తీసుకొచ్చానండి, మారుతి రిజ్ VDI 2010 మ్యానుఫ్యాక్చరింగ్, 2011లో రిజిస్ట్రేషన్ అయింది. కానీ వెహికల్కి వచ్చేసి 2031 వరకు ఇంక ఎక్స్ట్రా 5 years ఫిట్నెస్ చేసింది. వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి 1,80,000 తిరిగింది. 1,08,000 డ్రైవర్. వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ బానెట్ నుంచి ఇంకా డిక్కి వరకు ఏ గ్లాసులు ఏ డోర్లు చేంజ్ కాలేదు. అన్ని టోటల్ మొత్తం చెక్ చేశాను. వెహికల్కి ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి, షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి మొత్తం. వెహికల్ మొత్తం వ్యూ చూపిస్తా, వెహికల్ చూద్దాం. వెహికల్ యొక్క వ్యూ చూసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ వ్యూ. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. టైర్లు చూసుకోవచ్చు, 4 టైర్లు మనకి 90% టైర్స్ ఉన్నాయి. 90% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. గ్లాసెస్ మాత్రం అన్ని టోటల్ ఒరిజినల్ గ్లాస్ ఉన్నాయి, అన్ని ఏ గ్లాస్ చేంజ్ కాలే. 4 టైర్లు సేమ్ 90% ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు, మారుతి రిజ్ VDI. డిక్కీ సైడ్ చూసుకుందాం. డిక్కీ సైడ్ చూసుకోవచ్చు, మనకి చాలా నీట్గా ఉందండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మార్కింగ్ కూడా కనిపిస్తుంది, షోరూమ్ మార్కింగ్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. స్టెఫ్నీ టైర్ కూడా మనకి 30% స్టెఫ్నీ టైర్ ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు, మనకి ఒరిజినల్ షోరూమ్ డిక్కీ ఉంది. అన్ని గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. 2010 సైడ్ వ్యూ చూసుకుందాం, టోటల్ వ్యూ. ఈ గ్లాసెస్ కూడా అంతే, అన్ని గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. సీట్స్ కూడా షోరూమ్స్ వచ్చిన కవర్సే ఉన్నాయి సీట్స్. నెక్స్ట్ రూఫ్ కూడా ఇలాంటి స్క్రాచెస్ లేవు రూఫ్లో. డోర్ సైడ్ చూసుకోవచ్చు, మనకు సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సుజుకి డాష్ బోర్డు నీట్గా ఉంది. డాష్ బోర్డు ఎలాంటి స్క్రాచెస్ లేవు డాష్ బోర్డులో. డోర్స్ కూడా. వెహికల్ ఒక డ్రైవర్ చూసుకోవచ్చు, 1,83,572 1,83,000 తిరిగింది వెహికల్. వెహికల్ స్టార్ట్ చేద్దాం. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయింది వెహికల్, ఎలాంటి స్టార్టింగ్ ఇష్యూ లేదు వెహికల్లో. నెక్స్ట్ ఏసీ చూసుకుందాం. ఏసీ కూడా వెంటనే కూల్ అయిపోయింది. ఏసీ చాలా ఫాస్ట్ కూల్ అయిపోయింది ఏసీ. నెక్స్ట్ గేర్లు చూసుకోవచ్చు, ఇక్కడ 1 2 3 4 5 +1 రివర్స్ 5 +1 టోటల్ 6 గేర్స్ ఉంటాయి వెహికల్లో. నీట్గా ఉంది వెహికల్ కూడా. వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి. మిర్రర్ లాక్ అన్లాక్ ఉంది, డోర్ లాక్ అన్లాక్ ఉంది. నెక్స్ట్ ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. రిమోట్ కూడా ఉంది మనకి వెహికల్కి. రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు అండి, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ ఇంజన్ వ్యూ చూసుకుందాం. నీట్గా ఉంది ఇంజన్. ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు ఎక్కడ చూసుకోవచ్చు వెహికల్లో మనకి. బానెట్ కూడా మనకి ఒరిజినల్ షోరూమ్ బానెట్ ఉంది. ఒక షో పట్టి కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ ఉంది. ఎలాంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ కొట్టట్లేదు వెహికల్లో. వెహికల్ మొత్తం చూసుకున్నాం కానీ వెహికల్ అయితే చాలా బాగుంది. వెహికల్ వచ్చేసి మారుతి రిజ్ VDI 2010 మ్యానుఫ్యాక్చరింగ్, 11లో రిజిస్ట్రేషన్ అయింది. 2031 వరకు ఫిట్నెస్ చేసింది వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,83,000 తిరిగింది. వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి 2,40,000గా చెప్తున్నారు. 2,40,000 చెప్తున్నారు. ఫిక్స్ అవ్వడం, దీనిలో స్లైట్లీ కొంచెం రేట్ కూడా తగ్గిస్తున్నారు. డైరెక్ట్ అండి వెహికల్ చూసుకొని ఓనర్తో మాట్లాడతా రేట్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను. థ్యాంక్ యూ.